గణపతి నవరాత్రులు. ఆ గణపతి నవరాత్రుల్లో ఆ గణేశుణ్ణి ఏ రోజు ఏ విధంగా పూజించుకోవాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ వృత్తాంతం వినడం ద్వారా ఆ విఘ్నేశ్వరుడి కృపాకటాక్షాలు మనమందరం పొందగలమో ఆ వృత్తాంతాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే అండి, నేను మీ ప్రభావతి. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా తెలుగమ్మాయి. మన సాంప్రదాయంలో నవరాత్రి ఉత్సవాలను మనం ఘనంగా జరుపుకుంటాం. అందులో ముఖ్యంగా మొట్టమొదట జరుపుకునే నవరాత్రులు చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు. ఇక రెండవది ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు. ఇక మూడవది భాద్రపద మాసంలో వచ్చే గణపతి నవరాత్రులు. ఇక నాలుగవది ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు. ఆ తరువాత జరుపుకునే నవరాత్రులు మాఘమాసంలో జరుపుకునే శ్యామలాదేవి నవరాత్రులు. ఈ నవరాత్రులన్నీ 9 రోజుల పాటు అత్యంత వైభవంగా ఎంతో ఘనంగా జరుపుకుంటాం. ఇక ఇప్పుడు భాద్రపద మాసంలో జరుపుకునే గణపతి నవరాత్రుల గురించి తెలుసుకుందాం. పల్లె పల్లెల్లో వినాయక నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి. అయితే ఈ ఉత్సవాలు ఆర్భాటంగా చేయడం కన్నా శాస్త్రీయంగా నిర్వహించడం వల్ల ఆ ఏకదంతుడి అనుగ్రహం మనందరికీ లభిస్తుంది. నవరాత్రుల విశిష్టత, అర్చనా విధానం మనం పూర్తిగా తెలుసుకుని ఆ గణేశుణ్ణి మనం పూజించుకోవాలి. ఇక నవరాత్రులలో మొదటి రోజున మనం ఆ విఘ్నేశ్వరుడిని వరసిద్ధ వినాయకుడిగా పూజించుకుంటాం. ఆ రోజే భాద్రపద శుద్ధ చవితి. ఇక ఆ రోజు వరసిద్ధి వినాయకుడికి సమర్పించుకునే నైవేద్యం ఉండ్రాళ్ళు. ఉండ్రాళ్లతో పాటు ఎవరి శక్తి కొలది వారు ఆ వినాయకుడికి నైవేద్యాన్ని సమర్పించుకుంటూ ఉంటారు. ఇంటింట అత్యంత అంగరంగ వైభవంగా ఆ వినాయకుడి పూజ చేసుకుంటూ ఉంటాం. వ్రతకల్పంలో భాగంగా పూజ పూర్తయ్యాక శమంతక ఉపాఖ్యానం చదువుకుంటాం. చవితి నాటి చంద్రుణ్ణి చూసిన వారికి నీలాపరిందలు కలుగుతాయన్న శాపం నుంచి బయటపడడం కోసం ఈ కథ చదువుకుని అక్షంతలు తల మీద వేసుకుంటాం. అక్షంతలను మనం మాత్రమే ధరించాలి తప్ప భగవంతుడిపై వేయగరాదు. ఒక్కరోజు కార్యక్రమం నిర్వహించుకునే వారికి ఈ కథ వరకు చాలు. నవరాత్రులు జరిపేవారు మాత్రం మూషికాసుర వృత్తాంతం కూడా తెలుసుకోవాలి. ఇక మొదటి రోజు వరసిద్ధ వినాయకుడిగా కొలుచుకునేటప్పుడు తెలుసుకునే వృత్తాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మూషికాసుర వృత్తాంతం. దండకారణ్యంలో ఒక మహర్షి తన భార్యతో కలిసి నివసించేవాడు. సేద్యం చేసుకుని భుక్తి గడుపుకుంటూ ముక్తి కోసం తపస్సు చేస్తూ ఉండేవాడు. అనింద్యుడనే మూషికరాజు వారి కష్టార్జితమైన పంటను హరిస్తూ ఉంటే భరద్వాజముని సూచనపై వినాయక వ్రతం ఆచరించసాగాడు ఆ మహర్షి. ఉద్యాపన చేస్తుండగా ఆ నివేదనలు కూడా అనింద్యుడు హరించడంతో అసురుడవై జన్మిస్తావని ఋషిపత్ని శపిస్తుంది. విఘ్నేశ్వరుడి ప్రసాదం స్వీకరించిన ఫలితంగా ముందుగా అనింద్యుడు యక్షరాజైన కుబేరునికి కుమారుడిగా జన్మిస్తాడు. ఒకసారి తండ్రితో పాటు మణిద్వీపానికి వెళ్తాడు. అక్కడ జగన్మాత సమక్షంలో ఉన్న సువర్ణ పాత్రలోని జ్ఞానామృతాన్ని మూషికంగా మారి ఆస్వాదిస్తాడు. అందుకు జగన్మాత కోపించి మూషికాసురునిగా అసురజన్మ ఎత్తెదువుగాక అని శపిస్తుంది. కామక్రోధాది అష్టదుష్ట శక్తులను అంతం చేసిన వానికి నీవు దాసుడవవుతావని అమ్మవారు ఆశీర్వదిస్తుంది. అలా గణపతి దుష్టశక్తులను అణిచి మూషికుణ్ణి దాసుణ్ణి చేసుకుని అతనికి శాప విమోచనం కలిగిస్తాడు. మొదటి రోజు ఈ వృత్తాంతం విని పూజ ముగించుకోవాలి. ఇక రెండవ రోజు అనగా భాద్రపద శుద్ధ పంచమి రోజున ఆ గణపతిని వికట వినాయకుడిగా అర్చించుకుంటాం. సమర్పించాల్సిన నైవేద్యం అటుకులు. లంబోదరస్య వికటో అని గణపతిని షోడశనామాలతో స్మరిస్తూ ఉంటాం. స్వామిని వికట వినాయకునిగా ఆవాహన చేసి మొదటి రోజున పూజించినట్లే పూజించుకుంటాం. ఈ రోజున చదువుకోవాల్సిన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పరమశివుడి కోపానికి గురి అయిన మన్మధుడు ముక్కంటి అగ్నికి ఆహుతి అవుతాడు. అలా కాముణ్ణి భస్మం చేయగా మిగిలిన రుద్రనేతాగ్ని సముద్రంలో పడుతుంది. ఆ అగ్ని నుంచి పుట్టినవాడే జలంధరుడు. శివుడి వల్ల తప్ప వేరొకరి చేత అతనికి మరణం లేదని స్వయంగా బ్రహ్మదేవుడే వివరిస్తాడు. కాలనేమి అనేవాడు తన పుత్రిక బృందను జలంధరునికి ఇచ్చి వివాహం చేస్తాడు. వారి కుమారుడు కామాసురుడు. మహిషాసురుని పుత్రిక అయిన తృష్టను వివాహం చేసుకుంటాడు ఆ అసురుడు. ఆ అసురుడు పరమేశ్వరుడి కోసం భీకరమైన తపస్సు చేస్తాడు. ప్రసన్నుడైన పరమేశ్వరుడు అతనికి అజేయత్వం, నిర్భయత్వం, మృత్యుంజయత్వం అనే వరాలను ఇస్తాడు.
మూషికాసురునికి ఆత్మీయుడై విజృంభిస్తాడు. అలా లోకమంతా కామాధీనమైపోతుంది. దేవతలు మునులు మద్గల మహర్షిని ఆశ్రయించి ఆయన సూచన మేరకు వికట వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆయన నుంచి అభయాన్ని పొందుతారు. తాను చెరబట్టిన చిత్రాంగిని రక్షించాడని మూషికాసురుడు గణపతిపై అప్పటికే కక్షగట్టి ఉంటాడు. అందువల్ల మూషికాసురుడు తన విరోధి వినాయకుడి మీదకి కామాసురుడిని పురిగొల్పుతాడు. కామాసురుడు మయూర రూపం ధరించి లోకమంతటినీ కామంతో ప్రభావితం చేస్తూ గణపతిని కూడా లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. గణపతి ఆ మయూరాన్ని అణిచివేసి దానిని అధిరోహిస్తాడు. నెమలిపై విహరిస్తున్న స్వామిని చూసి దేవతలు మునులు మయూరవాహన వికట వినాయక అని స్తుతిస్తారు. అటుకులు నివేదించి స్వామిని తృప్తిపరుస్తారు. ఈ విధంగా 2వ రోజు వృత్తాంతం విని పూజ ముగించుకోవాలి. ఇక 3వ రోజు అనగా భాద్రపద శుద్ధ షష్ఠి నాడు గణపతిని లంబోదర వినాయకుడిగా పూజించుకుంటాం. సమర్పించాల్సిన నైవేద్యం పేలాలు. ఇక కథా వృత్తాంతం గురించి తెలుసుకుందాం. క్రోధాసురుణ్ణి వధించిన లంబోదరుడిని 3వ నాడు షోడశోపచారాలతోనూ అష్టోత్తర శతనామావళితోనూ సహస్రనామావళితోనూ అర్చించుకోవాలి. సముద్ర మదనంలో లభించిన అమృతాన్ని లోకకంటకులైన రాక్షసులకు అందనీయకుండా దేవతలకు అందించడం కోసం శ్రీమన్నారాయణుడు మోహిని రూపం ధరిస్తాడు. శివుడు ఆమె మోహంలో పడి వెంటాడగా మోహిని శివుడిని వంచించి మాయమైపోతుంది. కామత్ క్రోధో అభిజాయతే అన్నట్లుగా కామం తీరని ఈశ్వరుడు క్రోధ విశిష్టుడు అవుతాడు. మోహిని వల్ల తమకం కారణంగా వీర్య సంకలనమై దుష్ప్రదేశంలో పడిపోతుంది. దాని నుంచి ఉద్భవించిన వాడే క్రోధాసురుడు. శుక్రాచార్యుని నుంచి సూర్యమంత్రం పొంది ఘోరమైన తపస్సు చేస్తాడు. ముల్లోకాలను జయించే శక్తిని, మృత్యురాహిత్యాన్ని, లోకప్రసిద్ధిని వరాలుగా పొందుతాడు. ఆవేశపురిని రాజధానిగా చేసుకుంటాడు. అతని భార్య పేరు ప్రీతి. క్రోధాసురుడు కూడా మూషికాసురునికి సన్నిహితుడై లోకాలను పీడించసాగాడు. దాంతో దేవతలు మునులు లంబోదరుడిని ఆశ్రయించగా ఆయన క్రోధాసురుడిని అణిచివేస్తాడు. క్రోధాసురుడు లంబోదరుడిని శరణు వేడుకుంటాడు. ఆ స్వామి అనుగ్రహిస్తాడు. దుష్ట శిక్షనాథులు యందు తప్ప నీవు లోకంలోకి రావద్దని ఆదేశించి క్రోధుణ్ణి తన నేత్రాలలో ఇమిడిపొమ్మంటాడు. ఈ క్రోధుని కారణంగా ప్రజలు కార్యవిచక్షణ కోల్పోతారు. కాబట్టి ఎవరూ వాని ప్రభావానికి లోను కావద్దని లంబోదర గణపతి మనల్ని హెచ్చరిస్తాడు. కాబట్టి ఈనాటి పూజతో భక్తులు క్రోధాన్ని విడిచిపెట్టడం కర్తవ్యంగా భావించాలి. ఈ కథావృత్తాంతం విని 3వ రోజు పూజ ముగించుకోవాలి. ఇక 4వ రోజు అనగా భాద్రపద శుద్ధ సప్తమి. ఈరోజు గణపతిని గజానన వినాయకుడుగా అర్చించుకుంటాం. సమర్పించాల్సిన నైవేద్యం చెరుకుగడలు. ఇక కథా వృత్తాంతం తెలుసుకుందాం. విశ్రవ బ్రహ్మ కుమారుడైన కుబేరుడు తన మారు సోదరుడైన రావణాసురుడి కారణంగా లంకకు దూరమవుతాడు. తండ్రి సూచన మేరకు కైలాసానికి వెళ్తాడు కుబేరుడు. అక్కడ పార్వతీదేవి సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. మనసు చెదిరి చూపుల్లో చాంచల్యం ఏర్పడుతుంది. కుబేరుడి మనోవికారాన్ని గుర్తించిన పార్వతీదేవి కోపంతో చూడడంతో అతనికి ఒక కన్ను మాడిపోతుంది. ఆ కంటి బూడిద నుంచి పుట్టినవాడే లోభాసురుడు. లోభాసురుడు ఈశ్వరుడి గురించి ఘోరమైన తపస్సు చేసి అజేయమైన వరాలు పొందుతాడు. లాలస అనే కన్యను వివాహమాడతాడు. దుష్టబుద్ధితో మునిగణాన్ని పీడిస్తే వారు రైభ్యుడనే మునిని ఆశ్రయిస్తారు. ఆయన గజానన వినాయకుణ్ణి ప్రార్థించమంటాడు. వారు అలా చేయగా గజాననుడు వారిని అనుగ్రహిస్తాడు. శివ శుక్రాచార్యుల చేత తనను గురించి ఆ రాక్షసుడికి నచ్చజెప్పిస్తాడు. దాంతో లోభాసురుడు గజాననుడిని శరణు కోరుకుంటాడు. గజానన వినాయకుడు లోబుడిని పాతాళానికి పొమ్మని ఆదేశిస్తాడు. ధర్మ విరుద్ధం కాని లోభం ప్రమాదకారి కాదని భక్తులకు వివరిస్తాడు. ఈనాటి గజానన వినాయకుడి పూజకు పరిపూర్ణత లోభాన్ని విడిచిపెట్టడమే. ఈ కథా వృత్తాంతం విని 4వ రోజు పూజ ముగించుకోవాలి. ఇక 5వ రోజు అనగా భాద్రపద శుద్ధ అష్టమి. ఈరోజు గణపతిని మహోధర వినాయకుడిగా అర్చించుకుంటాం. సమర్పించాల్సిన నైవేద్యం కొబ్బరితో చేసిన పదార్థాలు. ఇక కథా వృత్తాంతం గురించి తెలుసుకుందాం. మహాగణపతిని జయించడం కోసం మూషికాసురుడు అనేకమైన ఉపాయాలు పన్నుతాడు. శుక్రాచార్యునికి మోహాసురుడనే ప్రియ శిష్యుడు ఉండేవాడు. గురువు అతనికి సూర్యోపాసన విధానం తెలిపి మహాశక్తివంతుణ్ణి చేస్తాడు.
అతను మదిర అనే రాక్షసని కన్యను పెండ్లాడతాడు. మూషికాసురుడు మోహాసురుణ్ణి గణపతితో యుద్ధం చేయడానికి ప్రేరేపిస్తాడు. ముందుగా తన చెర నుంచి గంధర్వ వనిత చిత్రాంగిని విడిపించినందువల్ల ఆ గంధర్వలోకాన్ని మోహంలో ముంచేయాల్సిందిగా చెప్తాడు. మోహాసురుడు అలాగే చేస్తాడు. ఇదంతా గమనించిన చిత్రాంగదుడు అనే గంధర్వరాజు దీనికంతటికీ మూల కారణం మూషికాసురుడే అని గ్రహిస్తాడు. సాటి గంధర్వులతో ప్రవాళ క్షేత్రానికి వెళ్ళి ప్రవాళ గణపతిని అర్చిస్తాడు. గణపతి వారందరికీ ధైర్యం చెప్పి తన మాయాశక్తితో మోహాసురుణ్ణి బంధిస్తాడు. భ్రాంతి తొలగిన మోహాసురుడు మహోదర గణపతి పాదాలపై పడతాడు. నన్ను నీలో కలుపుకోవలసిందని వేడుకుంటాడు. అతని కోరికను మన్నించిన గణపతి మోహాసురునిపై దివ్యాస్త్ర ప్రయోగం చేయడంతో అతనిలో మోహం అంతమవుతుంది. ఆ రాక్షసుని దేహం నుంచి జ్యోతి వెలువడి మహోదర గణపతిలోకి చేరిపోతుంది. కాబట్టి ఈరోజు పూజ పరమార్థం మోహాన్ని వీడి సద్గతికి అర్హులం అవ్వడమే. ఈ కథా వృత్తాంతం విని పూజ ముగించుకోవాలి. ఇక 6వ రోజు అనగా భాద్రపద శుద్ధ నవమి. ఈరోజు గణపతిని ఏకదంత వినాయకుడుగా అర్చించుకుంటాం. సమర్పించాల్సిన నైవేద్యం నువ్వులతో చేసిన పదార్థాలు. ఇక కథా వృత్తాంతం తెలుసుకుందాం. పూర్వం చవ్యన మహర్షికి మదం ఆవహించింది. ఆ దుష్టభావం నుంచి మదాసురుడు ఆవిర్భవిస్తాడు. అతను శుక్రాచార్యుడు నుంచి మంత్రోపదేశం పొంది అమ్మవారిని గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆమె ఇచ్చిన వరాల బలంతో మరింత మదోన్మత్తుడు అవుతాడు. ప్రథమాసురుని కుమార్తె లాలసును పెండ్లాడతాడు. లోకకంటకుడై విజృంభించసాగాడు. అప్పుడు సనత్కుమారుడు చేసిన సూచన మేరకు ఏకదంత గణపతిని ఆశ్రయిస్తారు మునులు. అదే సమయంలో మూషికాసురుడు గణపతిని ఎదుర్కొంటాడు. దేవతలకు ఋషులకు అభయమిచ్చి ఏకదంతుడు సింహవాహనాన్ని అధిరోహిస్తాడు. మదాసురునితో పోరుకు నిలుస్తాడు. సింహం ఆ అసురునిపై లంఘించి వాడి గొంతును నోట కరుచుకుంటుంది. ఏకదంతుడు తన పాదాన్ని అసురుడి గుండెపై మోపుతాడు. ఆ పాదస్పర్శతో మదాసురుడి మదం అణిగి ఏకదంత గణపతిని శరణు వేడుకుంటాడు. గణపతి వాడికి అభయమిచ్చి ధర్మవిరుద్ధంగా ప్రవర్తించవద్దని బుద్ధి చెప్పి పాతాళానికి పంపుతాడు. నేటి పూజకు పరిపూర్ణత మనలోని మదాన్ని విడిచిపెట్టడమే. ఈ కథావృత్తాంతం తెలుసుకుని 6వ రోజు పూజ ముగించుకోవాలి. ఇక 7వ రోజు అనగా భాద్రపద శుద్ధ దశమి. ఈరోజు గణపతిని వక్రతుండ వినాయకుడిగా అర్చించుకుంటాం. సమర్పించాల్సిన నైవేద్యం అరటిపండ్లు. ఇక ఈనాటి కథా వృత్తాంతం తెలుసుకుందాం. ఒకప్పుడు దేవేంద్రుడికి విపరీతమైన ఆవులింత వస్తుంది. దాని నుంచి మత్స్యాసురుడనే రాక్షసుడు జన్మిస్తాడు. అతను శుక్రాచార్యుడి నుంచి శివమంత్రం పొంది తపస్సు చేసి అనేక వరాలు పొందుతాడు. వరగర్వంతో లోక విజేత కావాలని యత్నిస్తాడు. ఈర్ష అనే రాక్షస కన్యను వివాహమాడి విషయప్రియుడు సుందరప్రియుడు అనే పుత్రులకు జన్మనిస్తాడు. మత్స్యాసురుని బాధలు భరించలేక దేవతలు ఋషులు దత్తాత్రేయ స్వామిని ఆశ్రయిస్తారు. ఆయన వారికి ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశించి ధైర్యం చెప్తాడు. వారంతా ఆ మంత్రాన్ని నిష్ఠగా జపిస్తారు. మూషికాసురుడు మత్స్యాసురుణ్ణి గణపతిపై పోరుకు ప్రోత్సహిస్తాడు. ఆ అసురుడు సింహరూపం పొంది గణపతి మీదకి దూకగా వినాయకుడు తన దేహాన్ని విపరీతంగా పెంచుతాడు. తన తొండంతో మచ్చర సింహాన్ని చుట్టి ఎత్తి గిరగిరా తిప్పి నేలకు కొట్టడంతో ఆ అసురుడు గణపతిని శరణు కోరుకుంటాడు. వక్రతుండ గణపతి కనికరించి ఆ మచ్చర సింహాన్ని నేలకు జార్చి దానిని వాహనంగా చేసుకుంటాడు. నేటి పూజకు పరిపూర్ణత మచ్చర గుణాన్ని వీడటమే. ఈ వృత్తాంతాన్ని విని 7వ రోజు పూజ ముగించుకోవాలి. ఇక 8వ రోజు అనగా భాద్రపద శుద్ధ ఏకాదశి. ఈరోజు గణపతిని విఘ్నరాజ వినాయకుడిగా అర్చించుకుంటాం. సమర్పించాల్సిన నైవేద్యం సత్తుపిండితో చేసిన పదార్థం. ఇక కథా వృత్తాంతం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు పార్వతీదేవి తన స్నేహితురాళ్లతో కబుర్లాడుకుంటూ బిగ్గరగా నవ్వుతుంది. ఆ నవ్వు నుంచి ఒక శక్తివంతుడు ఆవిర్భవిస్తాడు. అతనికి పార్వతీదేవి మమకారుడనే పేరు పెడుతుంది. గణేష మంత్రాన్ని ఉపదేశిస్తుంది. తపస్సు కోసం వనాలకు వెళ్ళిన మమకారుడికి శంభరాసురుడు అనే రాక్షసుడు అనేక మాయా విద్యలు అసురు విద్యలు నేర్పుతాడు. అతన్ని మమతాసురుడు అని సంబోధిస్తాడు. తన కుమార్తె మోహినిని అతనికి ఇచ్చి వివాహం చేస్తాడు. అప్పటి నుంచి మమకారుడు మమతాసురుడు అవుతాడు.
మూషికాసురుడు మమతాసురుడి దగ్గరకు వెళ్ళి గణపతితో పోరాటానికి సహకరించమని కోరుకుంటాడు. మమతాసురుడు కాలసర్పరూపం ధరించి తన కోరల నుంచి వెలువడే భయంకర విషాగ్ని జ్వాలలతో ముల్లోకాలను క్షోభపెట్టసాగాడు. దానిని భరించలేక అందరూ గణపతిని పాహిమాం రక్షమాం అంటూ వేడుకుంటారు. విఘ్నరాజ గణపతిగా సాక్షాత్కరించిన వినాయకుడు తన వక్రతుండాన్ని బాగా పెంచి ముల్లోకాలలో వ్యాపించిన మమతాసురుడి విషవాయువులను పీల్చేస్తాడు. విఘ్నరాజ గణపతి ఉచ్ఛ్వాసల ప్రభావానికి మమతాసుర సర్పం కూడా తొండంలో చొరబడుతుంది. దానిని తన నడుము చుట్టూ చుట్టి బంధిస్తాడు ఆ గణపతి. గట్టిగా బిగించడంతో మమతాసుర సర్పరూపంలో ఉండడం వల్ల సర్పపు పొలుసులు నుగ్గుగా ఊడిపోతూ ఉంటాయి. ఊడి రక్తపు ధారలు కారుస్తూ ఉంటాయి. అప్పుడు ఆ అసురుడు, గణేశ శరణు, నేను నీకు సోదరుడును, ప్రాణభిక్ష పెట్టు అంటూ ప్రాధేయపడడంతో గణపతి కరుణిస్తాడు. మమతాసుర, నీవు నాకు వాహనమై నా పాదాల చెంత ఉంటావు అని అంటారు. పక్షపాత బుద్ధితో కూడిన మమకారం కూడా పాపకారణమే, పైగా ముక్తికి ప్రతిబంధకం అవుతుంది. అలాంటి మమతను వీడి ధర్మబద్ధంగా ఉండటమే నేటి పూజ యొక్క అంతరార్థం. ఈ వృత్తాంతం విని 8వ రోజు పూజ ముగించుకోవాలి. ఇక 9వ రోజు అనగా భాద్రపద శుద్ధ ద్వాదశి. ఈరోజు గణపతిని ధూమ్రవర్ణ వినాయకుడుగా అర్చించుకుంటాం. సమర్పించాల్సిన నైవేద్యం నేతి అప్పాలు. ఇక కథావృత్తాంతం గురించి తెలుసుకుందాం. కర్మసాక్షి అయిన సూర్యుడికి జగత్తుకు తానే కర్తను అనే భావన కలుగుతుంది. ఆ క్షణంలో సూర్యుడికి తుమ్ము వస్తుంది. అందులోంచి అహంకారుడనే రాక్షసుడు ఆవిర్భవిస్తాడు. అతను తపస్సుతో గణేశుడిని మెప్పించి అమరత్వం, ఆరోగ్యం, జయశీలత వరాలుగా పొందుతాడు. ప్రమదాసురుని పుత్రిక అభిలాషను వివాహమాడుతాడు. గర్వాధులను పుత్రులుగా పొందుతాడు. సుఖప్రియ నగరానికి రాజుగా ఉండి తన రాక్షసత్వంతో లోకాలను బాధిస్తుంటాడు. అహంకారుడి బాధలు భరించలేక దేవ, ముని, మనుజ సముదాయం ధూమ్రవర్ణ వినాయకుడిని ఆశ్రయిస్తారు. అహంకారుడికి హితవు చెప్పమని నారదుడిని పంపుతాడు గణపతి. మహర్షి మాటలను పెడచెవిన పెడతాడు ఆ రాక్షసుడు. ఇంతలో మూషికాసురుడు వినాయకుడితో యుద్ధానికి సిద్ధమవుతాడు. అహంకారుణ్ణి తోడు తీసుకుంటాడు. అహంకారుడు ముందుకు వచ్చి తన నాసికారంధ్రం నుంచి భయంకరమైన ధూపాన్ని వెలువరిస్తాడు. ఆ ధూమం ముల్లోకాలను చుట్టుముడుతుంది. లోకాలన్నీ ఉక్కిరి బిక్కిరి అవుతాయి. వినాయకుడు గట్టిగా శ్వాస పీలుస్తాడు. ఆ శక్తికి ముల్లోకాలలో వ్యాపించిన ధూమం తిరోగమిస్తుంది. అది గణపతి నాసికారంధ్రంలో ప్రవేశిస్తుండగా రాలిన ధూళి వినాయకుని దేహంపై పడి స్వామి శరీరం ధూమ్రవర్ణంతో విరాజిల్లుతుంది. ఆ అద్భుతాన్ని చూసిన దేవతలు, మునులు జయహో ధూమ్రవర్ణ వినాయక జయహో అంటూ జయ జయధ్వానాలు చేస్తారు. ధూమ్రవర్ణ గణేశుడు తన చేతిలోని పాశాన్ని అహంకారునిపై ప్రయోగిస్తాడు. దానితో ఆ రాక్షసుడి శక్తి నశించి స్వామిని శరణు కోరుకుంటాడు. ఇకపై గణేశుణ్ణి అర్చించేవారి జోలికి రానని చెప్పి ధూమ్రవర్ణ వినాయకుడి ఆదేశంతో పాతాళలోకానికి వెళ్ళిపోతాడు. ఈ 9వ రోజు పూజకు పరిపూర్ణత అహంకారాన్ని విడిచిపెట్టడమే. మూషికాసురుడు తన పరివారంలోని ముఖ్యులు పరాజితులు కావడంతో నిర్వీర్యుడైపోతాడు. గణాధిపతిని శరణాగతి వేడి తనను వాహనంగా స్వీకరించి తన జన్మను ధన్యం చేయమని ప్రార్థిస్తాడు. అనుగ్రహమూర్తి అయిన గణపతి మూషికాసురుణ్ణి తన వాహనంగా అంగీకరిస్తాడు. ఇలా అనింద్యుడు అనే ఎలుక వినాయకునికి వాహనమయ్యింది. మూషికాసురుని భార్య ప్రియంవద మహాపతివ్రత. ఆమె కూడా వినాయకుణ్ణి శరణు కోరుకుంటుంది. తాను తన భర్తను వీడి మనజాలనని విన్నవించుకుంటుంది. ఓ ప్రియంవద, నీ కోరికను మన్నిస్తున్నాను. నీవు నాకు ఛత్రంగా ఉండి కలకాలం భర్తకు చేరువలోనే ఉండెదవుగాక అని వరమిస్తారు. గణపతి నవరాత్రుల ముఖ్య ఉద్దేశం మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, అహంకార మమకారాలను తొలగించి ముక్తికి అర్హుడిగా మార్చడమే. ఈ విధంగా 9 రోజులు గణపతిని అర్చించుకుంటూ ఆ స్వామి యొక్క కథాశ్రవణాన్ని వింటూ ఆ స్వామి కరుణా కటాక్షాలు మనమందరం పొందుతూ ఆ స్వామిని నిమజ్జనం చేసుకుంటాం. ఇదండి మా వీడియో నచ్చిందనుకుంటున్నాను. మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. మీ ప్రభావతి. స్వస్తి.